హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ ఎడిట్స్. నేను మీ రామ్. ఫ్రెండ్స్, ఈరోజు లౌడ్ సాడ్ వీడియో ఎడిటింగ్తో మీ ముందుకైతే వచ్చేసా. ఫ్రెండ్స్, ముందైతే డెమో అయితే చూడండి. డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్, అవసరం కదా. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ సాంగ్ అయితే ప్లే చేయలేకపోతున్నా ఫ్రెండ్స్. దీనికి ఫుల్ సాంగ్ పెట్టి నా ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేసా ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసా. అక్కడికి వెళ్ళి మీరు ఫుల్ వీడియోని అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీ గర్ల్ ఫ్రెండ్ పిక్ పెట్టుకుని ఈ విధంగా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన టెంప్లెట్స్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి మీరు వాటిని డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం కింద సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో కామెంట్ ఐడి అనేది తెలియజేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా వాటికి రిప్లై అనేది ఇస్తా ఫ్రెండ్స్. ఈరోజు ఈవినింగ్ మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా టెంప్లెట్ అనేది ఒకటి అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. దాన్ని కూడా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మరి ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ ప్రాసెస్ని చూద్దాం. అదేవిధంగా కింద లింక్స్ని డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. రేషియో వచ్చేసి 1:1 తీసుకోండి ఫ్రెండ్స్. మీడియా ఓపెన్ చేసి నేను ఇచ్చిన టెంప్లెట్లో ఏదైతే ఫ్రేమ్ టెంప్లెట్ ఉందో దాన్ని అయితే ముందుగా సెలెక్ట్ చేసుకోండి. మీకు వచ్చేసి డౌన్లోడ్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఓకే, తీసుకున్నారు కదా. తీసుకున్నాక దాని ఫ్రంట్కి అయితే వచ్చేసి లేయర్స్ పై క్లిక్ చేసి మీడియా ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నారు ముందుగా ఆ ఫోటోని అయితే చూస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఆ ఫోటోని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, నేను ఈవిడ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఓకే, ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఆ ఫ్రేమ్కి తగ్గట్టుగా మనం ఫోటోని అయితే చిన్నది చేసుకోండి. కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఆ పైన పట్టుకునేలాగా చిన్నది కింద చేసుకోండి. చూడండి, నేను చూపిస్తాను కదా ఫ్రెండ్స్. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి ఫోటోని. ఓకే, చూడండి. చేసుకున్న తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీనీ అనేది చేయండి ఫోటోని. స్క్రీనీ చేసిన తర్వాత ఫోటో మీద ట్యాప్ ఇచ్చి క్రాపింగ్లోకి వెళ్ళేసి అది ఎనేబుల్ చేసిన తర్వాత దీన్ని అయితే ఫెదర్ని అయితే ఫుల్ చేసేయండి. ఓకే, ఫుల్గా పెట్టారు కదా ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, సెట్ అయింది కదా. తర్వాత ఫోటోని ట్రాగ్ ఇచ్చేయండి. ఓకే, ఫోటో లెంత్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఫోటోని ట్రాగ్ అయితే చేశారు కదా ఫ్రెండ్స్. ఓకే, ఒకసారి ఫ్రంట్కి రండి. ఫ్రంట్కి వచ్చి ఒకసారి చూడండి. ఫోటో మీద ట్యాప్ ఇచ్చి ఫోటోని అడ్జస్ట్ అయిందో లేదో ఒకసారి చూసుకోండి. బార్డర్స్ కూడా ఓకే చూసారు కదా ఫ్రెండ్స్. తర్వాత లేయర్స్ ఓపెన్ చేసి మీడియాపై క్లిక్ చేసి నెక్స్ట్ టెంప్లెట్ ఏదైతే ఉందో లిరికల్ దాన్ని కూడా తీసుకోండి. తీసుకుని దాన్ని బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, బ్లెండింగ్లోకి వెళ్ళారు కదా, అందులో స్క్రీన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, రైట్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ఒకసారి చూడండి లిరికల్ ఎక్కడ వస్తుందో. ఓకే, దాన్ని కొద్దిగా ట్రాక్ చేసి అదే జూమ్ చేయండి, పెద్ద చేయండి, సైడ్కి లాగండి, పెద్దది అవుతుంది ఫ్రెండ్స్. చేశారు కదా, ఒకసారి చూడండి. చూడండి కరెక్ట్గా మీకు ఎక్కడ కావాలితే అక్కడ దీన్ని అయితే లిరికల్ని అయితే సెట్ చేసుకోండి. ఓకే, ఎక్కడ ఉంటే అక్కడికైతే లిరికల్ని సెట్ చేసుకోండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, వీడియో ఎడిటింగ్ అయితే మనకు కంప్లీట్ అయితే ప్రాసెస్ అయితే పూర్తయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. పైన షేర్ ఆప్షన్ ఉంటుంది, షేర్ మీద క్లిక్ చేసి మీరు దీన్ని షేర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.